మరణ శవాల గుట్టలో నుంచి బయటకు వచ్చారు మన ఇమానుయేల్ బ్రదర్ గారు. అలాగే అటువంటి పరిస్థితుల్లో తల్లిగారు ఆరోగ్యంగా ఉండి కుమారుడి కొరకు ప్రార్థించి, కుమారుడి కొరకే కాదు మమ్మల్ని కూడా కుమారులుగా స్వీకరించి నిన్నటి దినాన్ని ఇతర దైవజనుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేసిన తల్లిగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మరి ముఖ్యంగా మా ఆత్మీయ నాయకులు, వారు రాజకీయ నాయకులుగా నేను ఏనాడు వారిని చూసుకోలేదు. నేను ఎప్పుడు కూడా ఆత్మీయ నాయకులు మన రాజేశ్వర అన్న గారు కూడా వారి గురించి విన్నానే కానీ ఏనాడు వారితో ఒక్కసారి ప్రైజ్లాడు చెప్పి 2 మాటలు కర్ణాటక నుంచి వచ్చానన్నా అని మాత్రం పరిచయం చేసుకున్నాను నేను మందిరంలో. వారి ఇంటికి వెళ్తే ఉదయకాలం ముందు బ్రదర్ చెప్పినట్లుగా అక్క ఆ పరిచర్య అన్నీ చూసినప్పుడు నా హృదయంలో చాలా ఆనందమైంది. వారు కూడా ఎలాంటి పరిస్థితుల నుంచి ఇద్దరు కూడా ఒకే రూమ్లో చెరుకో మనసు మీద నుంచి లేచి వచ్చారంటే దేవుడి కృపది. దేవుడు వారి పట్ల చూపిన దయ, కరుణ. అంటే ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో 118వ కీర్తన. నేను ఇప్పుడు సిస్టర్ గారి గురించి కూడా మంచి మాట, అది 118వ కీర్తనలో ఒక మాట నాకు ఎందుకు ఈ తలంపు ఇస్తున్నాను. ఇంతవరకు మీ జీవితంలో చేసిన గొప్ప మేరకు ఒక గ్రీటింగ్స్ అనుకోండి. ఇది దేవుని వాక్యమే మీకు శుభము కలిగింది. మొదటిది 118వ కీర్తన 15వ వచనము. నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన ఉత్సాహస్నాదము వినబడును. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయను. మనందరి జీవితంలో ఈ వాక్యము చాలా అద్భుతంగా సాహస కార్యముల ద్వారానే ఆయన కాపాడుతూ వచ్చాడు. దక్షిణహస్తము, కుడి చెయ్య, దక్షిణహస్తము తన కుడి చెయ్యిని చాపి పట్టుకున్నాడు మనల్ని. అలాగే మీకు కూడా 69 సంవత్సరాలు తన కుడి చేతితో పెట్టుకుని నడిపించాడు. అలాగే ఎంత గొప్ప విషయం ఇది. రెండో మాట, నేను 17వ వచనం, నేను చావను సజీవుడినై యెహోవా క్రియలను వివరించదు. ఎప్పటి వరకుని? ఆయన వచ్చే వరకును మనకి నిండు వృద్ధాప్యము. భక్తులు నిండు ఎవరైనా నిండు వృద్ధాప్యం వరకు బ్రతికారంటే వాళ్ళు దైవ కృప ఆశీర్వాదం. దైవం ఎందుకంటే ఈ వృద్ధాప్యం వరకు బ్రతుకుతున్నాము అంటే మనము కేవలం అది దేవుడిచ్చిన కృప. మరొక మాట యెషయా గ్రంథంలో ఒక మంచి మాట. ఈ 2 మాటలు మనము ఇప్పుడు చదువుకునే 2 వచనాలు, 3వ వచనం చదివి నేను ముగిస్తాను. ఇంకా నాకు చాలా ఈ లేఖనాలు చాలా శ్రేష్టమైన అనుభవాన్ని నేర్పిస్తున్నాయి మనకి. ఏమంటున్నాడంటే ఆయన దయచేసి చాలా చక్కటి మాట ఏమంటున్నాడు ఆయన,